హలో ఎవ్రీవన్. చూస్తున్నారు కదా, ఓల్డ్ శారీతోని ఫ్రాక్ డిజైన్ చేసేటప్పుడు వేస్ట్ దగ్గర వేసే లేస్ ఎంత స్ట్రెయిట్‌గా వచ్చిందో. సో, ఈరోజు వీడియో దీని గురించి అన్నమాట. చూసేద్దామా? ఇక్కడ చూడండి, ఈ ఫ్యాబ్రిక్ మీద ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఫ్రంట్ పార్ట్ యొక్క డ్రాఫ్ట్‌ని పెడుతున్నాను. ఇది లైనింగ్, క్రేప్ లైనింగ్. ఫస్ట్ దీని మెజర్‌మెంట్స్ ఒకసారి చూసుకుందాము. చెస్ట్ చూడండి, మనకి ఇక్కడ 9 ఇంచెస్ అండ్ వేస్ట్ వచ్చేసి 8 ఇంచెస్ విత్ డాట్. అండ్ ఇక్కడ చూడండి, వేస్ట్ ఎలాగా కర్వీగా ఉందో, స్టార్టింగ్‌లో ఎక్కువ, ఎండింగ్‌లో తక్కువ అన్నమాట. ఇప్పుడు ఈ ప్యాటర్న్‌ని మెయిన్ ఫ్యాబ్రిక్‌కి ఎలా స్టిచ్ చేయాలన్నదే మెయిన్ పాయింట్ ఇక్కడ. చూడండి, నేను లైనింగ్‌ని కింది వైపుకి ఓపెన్ చేసి కింద నుంచి అంటే ఎగ్జాక్ట్‌లీ లేస్ మీద 1/2 ఇంచ్ లోపలికి పెట్టేసుకొని స్టిచ్ చేస్తున్నాను. ఇలా లైనింగ్‌ని స్టిచ్ చేసేటప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కింద కూడా ఎగ్జాక్ట్‌లీ ఎడ్జ్‌లో స్టిచ్ పడుతుందో లేదో గమనిస్తూ స్టిచ్ చేయాలి. ఒకవేళ బయట స్టిచ్ పడిందనుకోండి, అక్కడ మనకు హోల్ లాగా కనిపిస్తుంది. ఇలా స్టిచ్ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత లైనింగ్‌ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీదకి ఫోల్డ్ చేద్దాము. చూడండి ఇలాగా. ఇక్కడ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద స్ట్రెయిట్‌గా కాకుండా ఒకవైపుకు కొంచెం జరిగి ఉంటుంది. ఇక్కడ చూసాం కదా, అలాగనే. ఇప్పుడు దీని ఎడ్జెస్‌ని స్టిచ్ చేసుకుందాము. ఇక్కడ నేను డ్రాఫ్ట్ చేసిన ఫ్రాక్ ఫ్రంట్ ఓపెన్ ఫ్రాక్ అన్నమాట. సో, దీనికి మనము ప్లాకెట్స్ కూడా స్టిచ్ చేసుకున్నాము. ఇక్కడ చూడండి, లేస్ మనకు ఎంత స్ట్రెయిట్‌గా ఉందో. ఇప్పుడు దీనికి ప్లాకెట్‌ని స్టిచ్ చేసుకుందాము. లెఫ్ట్ సైడ్ పార్ట్ మీద హుక్ లూప్ ప్లాకెట్ వస్తుంది. రైట్ సైడ్ హుక్ ప్లాకెట్ వస్తుంది. ఇక్కడ నేను చూయించేది లెఫ్ట్ సైడ్ ప్లాకెట్ అన్నమాట. సో, ఫస్ట్ కింద నుంచి అంటే వేస్ట్ లైన్ నుంచి నెక్ వరకు ఎంత డిస్టెన్స్ ఉంది అనేది మెజర్ చేసుకోవాలి. తర్వాత పై వైపుకి 1/2 ఇంచ్ వదిలేసి మనము మెజర్ చేసుకోవాలి. ఇక్కడ మెజర్ చేస్తే మనకు 11.5 ఇంచెస్ వచ్చింది. దానిని ఒక పొడగాటి స్ట్రిప్ తీసుకొని డబుల్ ఫోల్డ్ చేసి మెజర్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, 11.5 మీదకి మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు స్టిచ్ వేసి ఒక లూప్‌ని ఫార్మ్ చేసుకుందాము దీనితో. దీనిని ఇప్పుడు రివర్స్ చేసుకుందాము. రెడీ అయిన ఈ ప్లాకెట్‌ని మెయిన్ ఫ్యాబ్రిక్‌కి స్టిచ్ చేసేటప్పుడు ఎక్కడైతే మనకు స్టిచ్ చేసిన ఫోల్డింగ్ ఉందో అది లోపలికి వచ్చే విధంగా ప్లాకెట్‌ని ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ చేస్తున్నాను కదా, అలాగా బయట వైపుకి మనకు ఎక్కడ కూడా ఫోల్డెడ్ పార్ట్ అనేది బయటికి కనిపించదు. నీట్ ఫినిషింగ్‌గా ఉంటుంది. ఇక్కడ చూడండి, ప్లాకెట్ వేస్ట్ లైన్‌కి స్ట్రెయిట్‌గా అంటే ఒకదాని మీద ఒకటి వచ్చేలాగా పెట్టేసి స్టిచ్ చేస్తున్నాను. అండ్ ఈ ప్లాకెట్ 1/2 ఇంచ్ బయట వైపుకి ఉండే విధంగా పెట్టి స్టిచ్ చేస్తున్నాను. ఇది స్టిచ్ చేశాక బయట వైపుకి ఓపెన్ చేసి పైనుంచి ఇంకొక స్టిచ్‌ని వేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా రైట్ సైడ్‌ని కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, రెండు వైపులా ప్లాకెట్స్ అండ్ డాట్స్ కూడా స్టిచ్ చేశాను. తర్వాత నెక్ లైన్‌ని స్టిచ్ చేసుకుందాము. చూడండి, నెక్ లైన్ కూడా ఫినిష్ అయిపోయింది. తర్వాత ఈ పై భాగానికి కింద ఫ్లేర్‌ని యాడ్ చేసుకుందాము. సో, ఫస్ట్ బ్యాక్ సైడ్ నుంచి స్టిచ్ చేద్దాము. ఇది బ్యాక్ సైడ్ యొక్క స్కర్ట్ కింద ఫ్లేర్ అండ్ బ్యాక్ సైడ్ యొక్క బాడీ పార్ట్‌ని ఒకదానికొకటి రైట్ సైడ్ ఫేసింగ్ ఉండేలాగా పెట్టుకొని ఫస్ట్ పిన్ చేసుకుందాము. దీని తర్వాత స్టిచ్ వేసుకుందాము. చూడండి, ఇక్కడ బ్యాక్ సైడ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని రివర్స్ చేసి చూద్దాము. ఓకే, నీట్ ఫినిష్ వచ్చింది కదా. ఇక్కడ దీనికి ఒకసారి బ్యాక్ సైడ్ చూద్దాం మళ్ళీ. చూడండి, పై పార్ట్ అండ్ స్కర్ట్ ఫ్లేర్‌ని స్టిచ్ చేసింది మనకి ఇక్కడ కనిపిస్తుంది. కానీ ఫ్రంట్ సైడ్‌లో మాత్రం ఇలాగా ఉండదు. అదెలాగో చూద్దాము. ఫ్లేర్ రైట్ సైడ్‌కి బాడీ పార్ట్ రైట్ సైడ్ ఒకదాని మీద ఒకటి పెట్టి స్టిచ్ చేయాలి. కానీ ఇక్కడ మనము ఫ్లేర్ రైట్ సైడ్‌కి బాడీ పార్ట్ రాంగ్ సైడ్ దాని మీద పెట్టేసి ఫస్ట్ పిన్ చేసుకుంటున్నాము. ఇలా ప్లేస్ చేసేటప్పుడు 1/2 ఇంచ్ సివ్ అలవెన్స్‌ని లోపల వైపుకి వదిలేసి మరీ పిన్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్ చేసుకుందాము. చూడండి, ఈ లేస్ యొక్క ఎడ్జ్‌లో ఎగ్జాక్ట్‌గా స్టిచ్ వేసుకోవాలి. పైకొచ్చినా పర్వాలేదు కానీ స్కర్ట్ ఫ్లేర్ మీద స్టిచ్ వచ్చే విధంగా మాత్రము
స్టిచ్‌ని రన్ చేయకండి. ఎందుకంటే స్టిచ్ కట్ మీద పడిందనుకోండి అక్కడ హోల్ లాగా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఎంత స్ట్రెయిట్‌గా ఉందో వేస్ట్ లైన్. ఇప్పుడు రివర్స్ చేసి చూద్దాము. ఇక్కడ చూడండి స్కర్ట్ ఫ్లేర్ యొక్క సివ్ ఎలిమెంట్స్ మాత్రమే మనకు కనిపిస్తుంది. పైన పార్ట్ కనిపించటం లేదు. ఇది ఫైనల్ లుక్. చూడండి ఎంత నీట్‌గా, ఎంత స్ట్రెయిట్‌గా వేస్ట్ లైన్ దగ్గర లేస్ అనేది మనకి కనిపిస్తుందో. ఈ అడ్జస్ట్‌మెంట్ కాకుండా వేరే విధంగా స్టిచ్ చేశామనుకోండి, కర్వీ వేస్ట్ లైన్ ఉంటుంది. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ తప్పకుండా చేయండి. థాంక్ యూ.